ఫ్రెండ్స్ ఏంటంటే మనకు టీ20 వరల్డ్ కప్ కోసం అయితే స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయాల్సి అయితే ఉంది. అది ఎప్పుడు చేస్తారో అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ మనకు ఢిల్లీకి అయితే రోహిత్ శర్మ అయితే చేరుకున్నాడు అనమాట. ఢిల్లీలో మనకు ముంబై మ్యాచ్ వచ్చేసి 27 డేట్కి అయితే ఉందన్నమాట. సో 27 డేట్ తర్వాత మనకు అజిత్ అగర్కర్ కూడా మనకు ఢిల్లీ చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఏదైతే చీఫ్ సెలెక్టర్ కమిటీ ఉంటుందో 28వ డేట్కు మనకు ఢిల్లీలో రోహిత్ శర్మ, ఆ తర్వాత అజిత్ అగర్కర్ ఇంకా చీఫ్ సెలక్షన్ కమిషన్ అందరూ కూడా 28 డేట్ రోజు మీటింగ్ అయితే ఢిల్లీలో ఉంటాయన్నమాట. సో మనకు ఇది వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ వచ్చేసి 15 మందితోని మనకు 28 లేదా 29వ డేట్ రోజు అయితే మనకు వరల్డ్ కప్ టీం అయితే వచ్చేసాయి అనమాట. మొత్తం టోటల్ 15 మందితో కూడిన స్క్వాడ్ అయితే వచ్చేసాయి అనమాట. అయితే మరి మే 1 కంటే ముందే మనకు ఐసీసీ డెడ్ లైన్ అయితే పెట్టిందన్నమాట. మే 1ని ఐసీసీ డెడ్ లైన్ అయితే పెట్టింది. ఏమంటే ఖచ్చితంగా మీరు మే 1 కంటే 1 లోపు మీరైతే ఖచ్చితంగా మీ టీం స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి మనకు 28, 29 ఏప్రిల్లో మనకైతే ఖచ్చితంగా ఈ స్క్వాడ్ అయితే రానుంది. అయితే ఇది మే 26 మే వరకు స్క్వాడ్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి మంచి టీ20 అలాగే క్రికెట్ అప్డేట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.